వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ రివ్యూ. నేను మీ ఝాన్సీ. ప్రతి వారం లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ చూస్తున్నాం కదా, మరి ఈ వారం రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ చూసేద్దామా? ఈ మధ్య రొమాంటిక్ కామెడీ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ వీక్ రిలీజ్ అయిన హే బల్వంత్ సినిమా కూడా కామెడీ స్కిట్ తో వచ్చిందే. బిజినెస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ బయటికి గర్వంగా చెప్పుకోలేని బిజినెస్ చేయాలంటేనే ప్రాబ్లం అవుతుంది. ఆ బిజినెస్ కోసం లవర్ని కూడా మిస్ అవ్వాల్సి వచ్చినప్పుడు ఇంకా పెయిన్ వచ్చేస్తుంది. ఇలాంటి ఫన్నీ క్యారెక్టర్ని సరదాగా చేశాడు సుహాస్. ఒకవైపు లవర్ బాయ్ లాగా కనిపిస్తూనే ఇంకోవైపు పంచ్ డైలాగులు వేసి నవ్వించేశాడు. ప్రేయసి పాత్రలో శివానీ నగరం సరిగ్గా ఒదిగిపోయింది. లిటిల్ ఆర్ట్స్లో పక్కింటి అమ్మాయిలా కనిపించినట్టే దీనిలో కూడా చాలా సహజంగా కనిపించింది. ఇక సినిమాలో సీనియర్ నరేష్ ఉన్నాడంటే ఆ సినిమాలో ఫన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా స్టోరీలోకి వస్తే నరేష్ భార్య చనిపోయాక సుహాస్కి అన్నీ తానే పెంచి పెద్ద చేస్తాడు. సుహాస్ చదువైపోయాక నరేష్ బిజినెస్ ని టేక్ ఓవర్ చేయాలనుకుంటాడు. మొదట్లో నరేష్ నో చెప్పినా అనుకోని పరిస్థితుల్లో సుహాస్కి బిజినెస్ అప్పగిస్తాడు. సుహాస్కి ఆ బిజినెస్ ఏంటో తెలిసాక కళ్ళు బైర్లు కమ్మిపోతాయి. నాన్న చేస్తుంది ఇలాంటి బిజినెస్ అని తెగ బాధపడిపోతాడు. చివరికి తన లవర్ శివానీని కూడా వదులుకునే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంతకీ నరేష్ చేస్తున్న బిజినెస్ ఏంటి? దానివల్ల సుహాస్ లవ్ ఎలా ఎఫెక్ట్ అయింది? కంపెనీలో చనిపోయిన తాతని వెన్నెల కిషోర్ ఎందుకు ఎత్తుకుపోతాడు? ఈ మధ్యలో చంప పాత్ర ఏంటి? చివరికి సుహాస్ శివాని పెళ్ళైందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. గోపి అచ్చరా ఈ సినిమా డైరెక్షన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ అంతా చెప్పుకోలేని బిజినెస్ చుట్టూ తిరుగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సరదా సన్నివేశాలు బాగుంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో బాబు మోహన్ చనిపోయాక ప్రకృతి వైద్యం పేరుతో వెన్నెల కిషోర్ చేసే హంగామా నవ్వు తెప్పిస్తుంది. నరేష్ బాలకృష్ణ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేసే సీన్స్ లో ఫన్ బాగా పండింది. అలాగే నరేష్ ఫ్లాష్ బ్యాక్ కూడా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. మొత్తానికి ఎప్పుడూ సీరియస్ క్యారెక్టర్లు చేసే సుహాస్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ చేశాడు. సినిమాలో సెంటిమెంట్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3.9/5. సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయి హిట్ అయిన సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బై ఓటీటీలోకి వచ్చేసింది. అదే టీటీటీ అంటే తలైవర్ తంబి తలైమైల్. తెలుగులో దీని అర్థం తమ్ముడు లాంటి నాయకుడు అధ్యక్షతలో. పేరుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం జీవా హీరోయిజాన్ని పక్కన పెట్టి మంచి సహజత్వానికి దగ్గరగా నటించాడు. ఓ గ్రామానికి సర్పంచ్గా ఉన్న జీవా జనాలకి నోట్లో నాలుకలా ఉంటాడు. ఎవరికి ఏం అవసరం ఉన్నా కాదనకుండా తీర్చుతూ మంచి నాయకుడిలా ఉంటాడు. ఇదే గ్రామానికి చెందిన ఇళవరసు కూతురు పెళ్లిని దగ్గరుండి చూసుకోమని జీవాకి చెప్తాడు. ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరుగుతుందని అనుకునేలోపే పక్కింట్లో వృద్ధుడు చనిపోతాడు. అతని కొడుకు మణివన్నన్ ఇళవరసుతో ఉన్న పాత గొడవల్ని మనసులో పెట్టుకుని పెళ్లి ముహూర్తంలోనే తండ్రికి అంతిమయాత్ర చేయాలని డిసైడ్ అవుతాడు. ఇద్దరు చిన్నపిల్లలా గొడవలు పడతారు. ఒకరినొకరు చంపుకునేదాకా పోతారు. ఈ గొడవని ఊరి పెద్దగా జీవ ఎలా పరిష్కరించాడు? రాజకీయ శక్తుల కుట్రల్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఇళవరసు కూతురు పెళ్లి జరిపించాడా లేదా? ఇవన్నీ తెలియాలంటే టీటీటీ సినిమా చూడాల్సిందే. మలయాళంలో ఫాలిమి సినిమా తీసి హిట్ కొట్టిన నితీష్ సాదేవ్ దీనికి దర్శకత్వం వహించాడు. పల్లెటూరి జనాల్లో ఉండే కోపతాపాలు, పట్టింపుల్ని చాలా సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే పక్కపక్క ఇళ్లలో పెళ్లి చావు రెండు ఒకేసారి వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి? ఆ రెండు ఇళ్ల మధ్య ఏర్పడిన వివాదాన్ని సర్పంచ్ ఎలా పరిష్కరించాడన్న దాన్ని చాలా క్రియేటివ్గా చూపించాడు. పెళ్లి కూతురు కనిపించకుండా పోవడాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు? ఇంకా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఫస్ట్ హాఫ్ పెళ్లి సందడితో మొదలవుతుంది. చావు కబురు రాగానే టెన్షన్ మొదలవుతుంది. రెండిళ్ల మధ్య సర్పంచ్ రాజీ చేయడానికి ట్రై చేస్తుండగా ఇంటర్వెల్ పడుతుంది. సో ఇక సెకండ్ హాఫ్లో పెళ్లి కూతురు తప్పిపోవటం, రాజకీయ నేతలు వచ్చి గొడవల్ని రెచ్చగొట్టడంతో అటు పెళ్లి ఇటు చావు రెండూ సందిగ్ధంలో పడతాయి. చివరికి ఎవరు ఊహించని విధంగా ముగింపిచ్చేశారు. మొత్తానికి స్టోరీలో దమ్ముంది కాబట్టే జీవా హీరోయిజాన్ని పక్కన పెట్టి ఈ సినిమా చేశాడనిపిస్తుంది. నటీనటులంతా వాళ్ల పాత్రలకి న్యాయం చేశారని చెప్పాలి. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. ఈ వీక్ వచ్చిన లవ్ స్టోరీ బుకీ జంజీ లైఫ్ స్టైల్ని ఆవిష్కరిస్తోంది. నేటి తరం లవర్స్ అప్పుడే కలుస్తున్నారు, వెంటనే విడిపోతున్నారు. చాలా రిలేషన్షిప్స్ పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేకప్ అయిపోతున్నాయి. ఇలాంటి పరిణామాలు ఎందుకు వస్తున్నాయన్న స్టోరీతో బుకీ సినిమా తీశారు.
ఇక కథ విషయానికి వస్తే అజయ్, ధనుష 6 ఏళ్ల నుంచి లవ్లో ఉంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సర్దుకుపోతూ హాయిగా ఉంటారు. కానీ ఓ రాత్రి వాళ్ళ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇద్దరు ఈగోలకు పోయి తిట్టుకుంటారు. అవమానకరంగా మాట్లాడుకొని విడిపోతారు. ఫ్రెండ్స్ చెరోవైపు చేరి వాళ్ళ మధ్య ఇంకా దూరం పెంచుతారు. దూరమయ్యే కొద్దీ ఒంటరితనం వాళ్ళని వేధిస్తుంది. ఎడబాటు భారంగా మారిపోతుంది. ఈ బ్రేకప్ వాళ్ళ జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? వాళ్ళని విడదీసి శక్తుల్ని ఎలా అధిగమించారు? పేరెంట్స్ వాళ్ళకి అండగా నిలిచారా లేదా? అసలు వాళ్ళు మళ్ళీ కలిశారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మొదట్లో ఈ సినిమా టైటిల్ బూకీ అని పెట్టారు. అది వివాదాస్పదం కావడంతో దాన్ని బూకీగా మార్చేశారు. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు, ఆ తర్వాత ఎందుకు మార్చారో అర్థం కాకపోయినా సినిమా మాత్రం బాగానే తీశారు. ఈ బుకీ సినిమా తీసింది ఎవరో కాదు, విజయ్ ఆంటోనీ. జస్ట్ మ్యూజిక్ మాత్రమే చేసి డైరెక్షన్ని గణేష్ చంద్రకి ఇచ్చేశాడు. అఫ్ కోర్స్ ఇప్పుడున్న ట్రెండ్కి తగినట్టు సినిమా తీయాలంటే యంగ్ డైరెక్టర్స్కి ఈజీగా ఉంటుంది. ఈ లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోయినా కథనంలో మాత్రం వేరియేషన్ చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇద్దరూ ప్రేమించుకోవటం, గొడవలు పడి విడిపోవటం చూపిస్తారు. సెకండ్ హాఫ్లో వాళ్ళ మధ్య ఫ్రెండ్స్, పేరెంట్స్ రావటం, వాళ్ళని ఇంకా దూరం చేయటం, వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ దగ్గరయ్యే సీన్స్ వస్తాయి. చాలా చోట్ల ఎమోషనల్ సీన్స్ వస్తాయి. హీరో డైలాగ్స్ యూత్కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. హీరోయిన్ మాటల కన్నా ఎక్స్ప్రెషన్స్తోనే ఆకట్టుకుంది. దీనిలో మంచులక్ష్మి కీలక పాత్ర చేస్తుంది. విలన్ ఏం కాదు, కానీ కొంచెం నెగిటివ్ షేడ్స్ మాత్రం ఉన్నాయన్నమాట. లవర్స్ మధ్య వచ్చిన సమస్యని ఇంకాస్త పెద్దది చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకునే టైప్ అన్నమాట. ఇంకా పాండ్యరాజన్, షియారా కూడా మంచి రోల్స్ చేశారు. దెయ్యాలు డాన్స్ చేసే సాంగ్ స్పెషల్ అపీరెన్స్ గా నిలుస్తోంది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.4/5. ఈ వీక్ ఒక మంచి ఛాయ్ లాంటి సినిమా నవాబ్ కేఫ్ థియేటర్లోకి వచ్చేసింది. హైదరాబాదీ ఛాయ్ దుకాణం నేపథ్యంలో ఈ సినిమా తీశారు. దానికి తండ్రి కొడుకుల సెంటిమెంట్కి తోడు లవ్ స్టోరీ ఇంకా కామెడీ కూడా పెట్టేశారు. దర్శకుడు ప్రమోద్ హర్ష నవరసాలు ఉండేలా ఈ సినిమాని తీశాడు. ఫస్ట్ క్లాస్గా టీ పెట్టి పేరు ప్రతిష్టలు సంపాదించుని తెలిపేలా కథని అల్లుకున్నాడు. ఇక స్టోరీలోకి వస్తే రాజీవ్ కనకాల వారసత్వంగా వచ్చిన కేఫ్ని నడుపుతుంటాడు. టీ పెట్టడంలో సాటి లేదని పేరు తెచ్చుకుంటాడు. అయితే రాజీవ్ కొడుకు శివ కందుకూరి టీ బిజినెస్ అంటే ఇష్టం ఉండదు. విదేశాల్లో వెళ్ళి మోజులో ఆ కేఫ్ని అమ్మేయాలని చూస్తాడు. దానికి రాజీవ్ ఒప్పుకోడు. తండ్రి కొడుకులకి గొడవ వచ్చేస్తుంది. ఆ బాధతోటి రాజీవ్ చనిపోతాడు. అప్పుడు శివ ఏం చేస్తాడు? తండ్రి నుంచి వచ్చిన టీ షాప్ని కొనసాగించాడా లేక అమ్మేశాడా? తేజు అశ్విన్తో పెళ్లి జరిగిందా లేదా? చైతన్య కృష్ణ కుటుంబానికి శివకి సంబంధం ఏంటి? శివలో ఎలాంటి మార్పు వచ్చింది? ఇవన్నీ తెలియాలంటే నవాబ్ కేఫ్ సినిమా చూడాల్సిందే. దర్శకుడు ప్రమోద్ హర్ష సినిమాలో అన్ని హంగులు ఉండేలా చూసుకున్నాడు. అయితే తండ్రి కొడుకుల మధ్య ఇంకొన్ని బలమైన సన్నివేశాలు పెడితే గ్రిప్పింగ్గా ఉండేది. ఎమోషనల్ సీన్స్ వచ్చేటప్పుడు సడన్గా కామెడీ సీన్ రాకుండా ఉంటే బాగుండేది. అయినా సీనియర్ యాక్టర్స్ అంతా తమ పాత్రలకి ప్రాణం పోశారు. రాజీవ్ కనకాల అనుభవం తండ్రి పాత్ర నిండుదనం తెచ్చింది. క్యారెక్టర్లో ఒదిగిపోయి మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు. అలాగే హీరో శివ కూడా ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశాడు. మాస్ హీరో అప్పీల్ ఇచ్చాడు. ఇంకా సెంటిమెంట్ సీన్స్లో జీవించేశాడు. హీరోయిన్ తేజు అశ్విని కూడా క్యూట్గా కనిపించింది. అలాగే చైతన్య కృష్ణ విలన్ ఎంట్రీ అదిరిపోయింది. ఆ క్యారెక్టర్కి ఇవ్వాల్సినంత వెయిటేజ్ ఇస్తే ఇంకా బాగుండేది. శ్రీనివాస్ వడ్లమాని మరోసారి గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. ఇక ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలు అద్భుతంగా ఇచ్చాడు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇస్తున్న రేటింగ్ 4.2/5. కళాత్మక చిత్రాలు తీసే సంజయ్ లీలా బన్సాలి నుంచి ఓ మంచి సినిమా వచ్చింది, దో దివానే షెహర్ మే. నేటి యువత బతకడం కోసం నగరంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎన్ని లోపాలున్నా వాటిని అధిగమించి జీవితంలో ఎదగడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేశారు. ఇక కథ విషయానికి వస్తే సిద్ధాంత్ నత్తి వల్ల సరిగా మాట్లాడలేకపోతుంటాడు. దానివల్ల లైఫ్లో చాలా వెనకబడిపోతాడు. అలాగే మృణాల్ ఆత్మన్యూన్యతతో బాధపడే అమ్మాయి. చిన్నప్పటి నుంచి తను ఎదుర్కొన్న నెగిటివ్ కామెంట్స్ వల్ల తను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది. వీళ్ళిద్దరూ ఓ పెళ్లిలో కలుస్తారు. సిద్ధాంత్ దగ్గర అవ్వాలని చూసిన మృణాల్ దూరంగా పోతుంది. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వాళ్లలో లోపాల్ని అధిగమించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ వాళ్ళిద్దరి జీవితంలో స్థిరపడటానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎలాంటి గడ్డు పరిస్థితులు వాళ్ళని బాధ పెట్టాయి? వాళ్లలో లోపాల్ని జయించారా లేదా? వాళ్ళు చివరికి కలిశారా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
దర్శకుడు రవి ఉద్యవర్ ఈ సినిమాని వాస్తవాలకు దగ్గరగా తీశాడు. గతంలో తను తీసిన సెంటిమెంటల్ థ్రిల్లర్ మామ్ మంచి పేరు తెచ్చుకుంది. అలాగే యాక్షన్ మూవీ యుద్ర కూడా మంచి రెస్పాన్సే తెచ్చుకుంది. ఇప్పుడు తీసిన రొమాంటిక్ మూవీ మంచి బజ్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాలో హీరో సిద్ధాంత్ నత్తిగా మాట్లాడే తీరుని బాగా చూపించాడు. బాధ, నిస్సహాయతకు గురయ్యే ఎమోషనల్ సీన్స్లో బాగా నటించాడు. అలాగే హీరోయిన్ మృణాల్ ఆత్మవిశ్వాసం లేని అమ్మాయి పాత్రలో జీవించింది. దాంతోపాటు మొండి ధైర్యంతో బ్రతికి నేచర్ని చక్కగా చూపించింది. వీళ్ళిద్దరూ భావోద్వేగాలతో కూడిన సీన్స్లో మంచి కెమిస్ట్రీ చూపించారు. సినిమా చూస్తున్నప్పుడు యూత్ వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో ఐడెంటిఫై చేసుకుంటారు. ఫస్ట్ హాఫ్లో వాళ్ళిద్దరూ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టైం సరిపోతుంది. సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరూ లైఫ్లో అడ్జస్ట్ అవ్వడాన్ని చూపించారు. ఈ సినిమాలో సంజయ్ లీలా బన్సాలి మార్క్ కనిపిస్తుంది. సినిమా అంతా క్లాస్గా, న్యాచురల్గా ఉంటుంది. సింపుల్ సైలెంట్ లవ్ స్టోరీస్ కావాలనుకునే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇస్తున్న రేటింగ్ 4.4/5. ఈ వీక్ మరో కోర్ట్ రూమ్ డ్రామా 80 సినిమా థియేటర్లోకి వచ్చింది. గతంలో పింక్, ముల్క్, తప్పడ్ లాంటి సోషల్ ఫైట్స్ చేసే సినిమాలో నటించిన తాప్సీ పన్ను ఈ సినిమాలో లాయర్గా నటించింది. బాధితురాలి తరపున న్యాయం కోసం పోరాడే మహిళగా కనిపించింది. టీచర్ పరిమ భర్త కొడుకుతో హాయిగా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజు తను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పరిమని కొందరు కిడ్నాప్ చేస్తారు. రాత్రంతా అత్యాచారం చేసి మళ్ళీ అక్కడే పడేస్తారు. ఆ కేసు నమోదవడానికి చాలా టైం పడుతుంది. కేసు కోర్టుకు వచ్చాక కూడా సరైన ఆధారాలు దొరక్క బాధితురాలికి న్యాయం జరిగే పరిస్థితులు కనిపించావు. పోలీసులు, సాక్ష్యాలు అన్నీ నిందితులకి అనుకూలంగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రేప్ కేసుని టేక్ చేసిన తాప్సీ ఆధారాల్ని ఎలా సేకరించింది? కోర్టులో బాధితురాలి కోసం ఎలా వాదించింది? ఈ కేసును గెలవడానికి ఎలాంటి ఎత్తులు వేసిందని తెలియాలంటే 80 సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో బాధితురాలి పాత్రకి కనీ కుసృతి ప్రాణం పోసింది. బాధ, ఆవేదనతో కూడిన సన్నివేశాల్లో సహజంగా నటించింది. అలాగే ఆమె కేసును వాదించే లాయర్గా తాప్సీ పన్ను మెచ్యూర్డ్గా యాక్టింగ్ చేసింది. కోర్టులో సీరియస్ వాదనలు చేసేటప్పుడు, డిఫెన్స్ లాయర్ని నిలదీసేటప్పుడు ఆమె చెప్పే డైలాగ్స్ అందరినీ కదిలించేస్తాయి. ఇంకా అన్యాయం జరిగిందని తెలిసినా సాక్ష్యాలు లేక చట్టానికి లోబడి తీర్పు ఇవ్వాల్సి వచ్చిన జడ్జి పడే ఆవేదాన్ని సీనియర్ నటి రేవతి అద్భుతంగా చూపించారు. మనోజ్ పహ్వా, కుముద్ మిశ్రా డిఫెన్స్ లాయర్స్ పాత్రలో బలమైన వాదనల్ని వినిపించారు. నిందితుల వైపు వాళ్ళు వాదిస్తుంటే చూసే వాళ్ళకి నిజంగా కోపం వచ్చేస్తుంది. ఇలాంటి సెన్సిటివ్ క్రైమ్ స్టోరీని డైరెక్టర్ అనుభవ్ సిన్హాకి కొత్తేం కాదు. పైగా తాప్సీ పన్నుతో గతంలో సినిమాలు తీసి మంచి హిట్స్ కొట్టాడు. ఈ సినిమాకి ఆడియన్స్ ఇస్తున్న రేటింగ్ 4.3/5. సో చూసారు కదా, ఇది ఇవాల్టి రియల్ రివ్యూ. నెక్స్ట్ వీక్ కూడా మంచి మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటన్ని రివ్యూస్ కూడా మీ ముందుకు తెచ్చేస్తాను ఇదే టైంకి, ఇదే షోలో. టిల్ దెన్, బై బాయ్.